ఇల్లంతకుంట మండల్ సిరిసేడి గ్రామానికి చెందినటువంటి స్వతంత్ర అభ్యర్థి కంది కోమల భోగం రమేష్ వారి దగ్గర ఉండడం జరిగింది. ప్రస్తుతం వారు పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు. ప్రజలు ఏ విధంగా వారికి స్వాగతం తెలుపుతున్నారు, వాళ్ళు ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు అంటే మీరు గ్రామ సమస్యలు మీకు ఏం అవగాహన ఉంది, ఎట్లా ముందుకెళ్తున్నారు? మేము గత 20 ఏళ్ల సంధి నేను డెకరేషన్ ఫీల్డ్లో ప్రతి గడప గడపన సేవ చేసిన. ప్రతి ఒక్కరికి ఉన్నా లేకున్నా, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఇచ్చినా ఇయ్యకున్నా, 10 రూపాయలు తక్కువ ఇచ్చినా ఇయ్యకున్నా చేసి అందరికి సేవ చేసిన. ఇప్పుడు మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే ఈ 5 ఏళ్ళు కూడా ప్రజల ఆశీర్వాదం మేరకు వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం నేను ముందుకై అడిగేసిన. ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మీ వైపు వస్తారు అనుకుంటున్నారు? గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెయిన్గా శ్మశాన వాటిక. శ్మశాన వాటిక అనేది ఒక్కటే ఉంది. అది ఒక్కటైనా మొత్తం పూర్తిగా కాలేదు. మాకు కింది సైడ్ అనేది కింది 3 బార్ల నుంచి కింది సైడ్ ఎక్కువ కిందికే పోతారు. అటు సైడ్ వాళ్ళు ఇక్కడ పైకి వచ్చే పరిస్థితి లేదు. కింది మోకాన మొత్తం శ్మశాన వాటికే లేదు, అక్కడ బోరు లేదు, ఏది లేదు, కనీసం స్నానాలు చేయడానికి ఏం లేవు. ఈ పైనది కూడా కట్టింది కూడా మొత్తం పూర్తి స్థాయిలో అవి మొత్తం అయిపోలేదు. ఈ సమస్య మెయిన్ ఊరికి ప్రతి సమస్యలో ఇది ఒక మెయిన్ సమస్యగా మారింది. నన్ను గెలిపించి తీరితే ఫస్ట్ మొదటి అడుగు నేను శ్మశాన వాటిక కోసమే నేను ముందు పాటుపడతా. చేన్లలో పోయే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే దానిలో అడుగేసే పరిస్థితి కూడా లేదు. అలాంటి రోడ్లకు నేను మరమ్మతులు చేసి వాటిని మంచిగా వర్షాకాలం వచ్చినా కూడా కొంచెం పోయేటట్టు చేసే ప్రయత్నం చేస్తా. అదే ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు నా దగ్గరికి వచ్చుడు కాదు, గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చు. నేనే ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ సమస్య పరిష్కరిస్తా. పార్టీలకు అతీతంగా ప్రతి పథకం గవర్నమెంట్ ఉంచే ప్రతి పథకం ప్రతి లబ్ధిదారునికి చేకూర్చేలా చేస్తా. ఇలాంటి సమస్యలపై నేను పోరాడడానికి ముందుకు వచ్చిన. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి సమస్యను, విద్యుత్ కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, ఇంకా ఇతరతర సమస్యలు మొత్తం ఏ రూపాయి ఆశించకుండా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా. అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్ళు కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతానని కోరుకుంటున్నాను. సిరిసేడు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. సిరిసేడు గ్రామ పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. మా యొక్క ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే నీకు సేవ చేసే అవకాశం ఇప్పించాలని కోరుకుంటున్నాను. మన ఓటు ఉంగరం గుర్తునే గెలిపిద్దాం.